మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. రెక్కాడితే గాని దొక్కాడని పరిస్థితి. తల్లిదండ్రుల కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ వాళ్ళకి ఆసరాగా నిలవాలనుకున్నాడు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలని కూడా ఎన్నో కలలు కన్నాడు. అనుకున్నట్టుగానే చిన్న వయసులోనే సైన్యంలో చేరాడు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మెరకముడిగ మండలం గొల్లలవలస గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. గ్రామంలో విషాద ఛాయలు కూడా నెలకొన్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఉన్నారో అడ్డూరి పాపారావు లక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. అయితే కుమార్తెకి ఇటీవల వివాహం చేశారు. అయితే కుమారుడు అడ్డూరి ప్రసాద్ 20 సంవత్సరాలు. ఆ అబ్బాయి తల్లిదండ్రుల కష్టాన్ని చిన్ననాటి నుంచే చూస్తూ కూడా ఎదిగాడు. తల్లిదండ్రులకు ఆసరాగా నిల్చోవాలి, నిలబడాలి అని చెప్పి సైన్యంలో చేరాడు. అసమ్ రైఫిల్స్ లో ఉద్యోగం కూడా సాధించాడు. గత ఏడాది డిసెంబర్ 14న ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి కూడా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ నెల నవంబర్ 18వ తారీఖున స్నేహితుడితో కలిసి విధుల్లోకి వెళ్లేందుకు వెళ్తుండగా ఇద్దరు మిత్రులు కూడా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కూడా వెనకతల నుంచి ఆర్మీకి చెందిన వాహనం అయితే వెనక నుంచి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో అడ్డూరి ప్రసాద్ అలానే అతని స్నేహితుడు కూడా అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం ఏంటంటే బెంగళూరు నుంచి విశాఖకు మృతదేహాన్ని విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గంలో గొల్లలవలస గ్రామానికి అయితే తరలించడం జరిగింది. అయితే మృతదేహం అక్కడ చేరుకోవడంతో అక్కడున్న గ్రామస్తులు ఒక్కసారిగా అంటే విషాదంలో మునిగిపోయారని చెప్పొచ్చు. అక్కడున్న తన ప్రసాద్ స్నేహితులు కావచ్చు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అయితే అక్కడ ప్రసాద్ మృతదేహానికి అయితే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కూడా ముగిశాయి. అధికారులు కూడా దగ్గరుండి కూడా అంత్యక్రియలు నిర్వహించి అధికార లాంఛనాలతో అక్కడ అంత్యక్రియలు చేశారని చెప్పొచ్చు. అయితే ఆ తల్లిదండ్రుల బాధ, ఆ కుమారుడిని అలా వింతజీవిగా చూసి ఆ తల్లిదండ్రులు అయితే అక్కడ కుప్పకూలిపోయిన పరిస్థితి. అక్కడ ఉన్న పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా కంటితడి పెట్టించి అందరికీ కూడా గుండు బరువెక్కిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇంత చిన్న వయసులో దేశానికి సేవ చేయడానికి వెళ్ళిన యువ సైనికుడు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం నిజంగా బాధాకరం. అయితే అక్కడ ఉన్న వారు కూడా చాలా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇంత చిన్న వయసులో ఇలా తను చాలించడం చాలా బాధాకరం అనేసి అయితే అక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి. ప్రసాద్ స్నేహితులు అలాగే తల్లిదండ్రులు కూడా మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి. అక్కడ పరిస్థితి అయితే ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పట్టిస్తుంది. అంతేకాకుండా ప్రసాద్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో కూడా ముగిశాయని చెప్పొచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్న వారి ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసులో ఇలా ప్రసాద్ తను చాలించడం చాలా బాధాకరమైతే వాళ్ళ బాధని వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ప్రసాద్ అమర్ రహే, ప్రసాద్ జోహార్లు అంటూ కూడా అక్కడ ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.